హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే రీసెంట్గా షామీ కంపెనీ మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి సేల్లోకి తీసుకొచ్చాడంటే ఎంఐ హొరైజాన్ సిరీస్. దీంట్లో 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ టీవీలు మన ముందుకు రావడం జరుగుతుంది. దీంట్లో 32 ఇంచెస్ ఏదైతే ఉందో హెచ్డీ రెడీ టీవీ గాను, అలాగే 43 ఇంచెస్ ఏదైతే ఉందో ఫుల్ హెచ్డీ టీవీ గాను. ఇక్కడ నేను యూజ్ చేసింది ఏదైతే ఉందో 32 ఇంచెస్. అఫ్ కోర్స్ ఇదే రివ్యూని మీరు 43 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతోటి షేర్ చేసుకోవడంతో పాటు ఈ ప్రోడక్ట్ని ఈ ప్రైస్కి మనం పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఒక కన్క్లూజన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ పార్ట్ని అయితే దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇది ఎందువల్ల అయింది ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియో వచ్చిన వల్ల డిస్కస్ చేయడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటి ప్రో విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా మనం దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో కంపేర్డ్ టు ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ స్మార్ట్ టీవీస్ కన్నా కానీ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక లెస్ బెజల్ డిజైన్ తో మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ వీళ్ళు అంటాం మాత్రం మనకి అంటే టీవీ ఆఫ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనకి అక్కడ బెజల్ లెస్ డిస్ప్లే లాగా కనపడటం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మీరు టీవీ ఆన్ చేస్తారో ఇక్కడ మనకి ఇక్కడ బెజల్స్ అయితే కనపడటం జరుగుతుంటుంది. అంటే సింపుల్ ఏం లేదు, వీళ్ళు ప్యానల్ వెనక పెట్టి దాని పైన ఉండేటువంటి ప్రొటెక్షన్ లేయర్ ఏదైతే ఉందో ఫ్రంట్ మనకి బెజల్ లాగా అంటే జీరో బెజల్ లాగా తీసుకొచ్చారు అంతే. సో డిజైన్ అయితే సరికొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది కంపేర్ టు ప్రీవియస్ దానికన్నా. అంటే ఒక నార్మల్ టీవీకి దీనికి మాత్రం ఖచ్చితంగా మనం డిఫరెన్సెస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ బ్యాక్ సైడ్ దీని డిజైన్ కూడా టోటల్లీ వీళ్ళు చేంజ్ చేశారు. అలాగే స్పీకర్స్ కూడా మనకి బాక్స్ టైప్ స్పీకర్స్ తీసుకొచ్చారు. బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియో అవుట్పుట్ అనేది మరింత బెటర్ అండ్ ఇంప్రూవ్డ్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి వివిడ్ ఇంజిన్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ మనకి OnePlus అలాగే రియల్మీ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తుంది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వీళ్ళ స్మార్ట్ టీవీస్లో అయితే ఈ వివిడ్ ఇంజిన్ లేదు, కానీ ఇప్పుడు ఉండేటువంటి దానిలో వివిడ్ ఇంజిన్ రావడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా మనం చూసేటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా మనకి మంచి పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కలర్స్ అలాగే పంచి అవుట్పుట్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో కలర్ గామా టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫెంటాస్టిక్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీస్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని గురించి అయితే మనం డిస్కస్ చేస్తుండాలి. సాధారణంగా మనం స్మార్ట్ టీవీస్ని అయితే యూజ్ చేస్తుంటాం, కానీ ప్రతి ఊర్లలో కూడా మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండాలని చెప్పి రూల్ అయితే ఎక్కడా లేదు. సో అలాంటి సందర్భాలలో మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఇంటర్నెట్ సహాయంతో పర్సనల్ హాట్స్పాట్తో దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు గూగుల్ డేటా సేవింగ్ మోడ్ ఆన్ చేసుకొని తక్కువ డేటాతో ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ అయితే చూడొచ్చు. ఈవెన్ లో ఇంటర్నెట్ స్పీడ్ కనెక్షన్ ఉన్నా కానీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇదైతే అంటే మీకు మధ్యలో స్ట్రక్ అవటం అది డిపెండ్స్ అపాన్ ఇంటర్నెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ ది మేడ్ ఇట్ పాసిబుల్. సో మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి ఓఎస్ అప్డేట్స్లో వీటన్నిటిని మనకి తిరిగి రెక్టిఫై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ యొక్క పర్సనల్ హాట్స్పాట్ని మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని లో డేటా మోడ్ని యాక్టివేట్ చేసుకొని డైరెక్ట్గా మీరు పర్సనల్ హాట్స్పాట్ సహాయంతో ఓటీటీ కంటెంట్ అయితే చూడొచ్చు. ఇది ఒక గ్రేట్ మూవ్. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి టీవీలు అన్నిటిలో కూడా ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టీవీ విచ్ కమ్స్ విత్ దిస్ ఫీచర్. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే వీడియో ఎంత క్వాలిటీ వస్తుందని కాదు, దానికి తగ్గట్టుగా అవుట్పుట్ కూడా మనకు ఉండాలంటే ఆడియో క్వాలిటీ కూడా. సో అఫ్ కోర్స్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే లేవు, కానీ దీంట్లో కేవలం మనకి డిటిఎస్ హెచ్డి సౌండ్ టెక్నాలజీకి మాత్రమే మనకు సపోర్ట్ చేస్తుంటుంది. అఫ్ కోర్స్ రెగ్యులర్ స్టీరియో మోడ్ అయితే అది కామన్. వీళ్ళు ఇందులో కూడా వాడింది 20 వాట్స్, అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ టీవీస్లో ఏదైతే చూసామో అదే ఉంటుంది. కాకపోతే ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో మచ్ ఫార్ బెటర్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ జనరేషన్. సో వీళ్ళు ఆప్టిమైజేషన్ ఈసారి సౌండ్ క్వాలిటీలో ఫెంటాస్టిక్. మేబీ ద న్యూ డిజైన్ అనుకుంటా వీళ్ళ ఈ అవుట్పుట్ని మనకు ప్రొవైడ్ చేయడానికి అయితే మనకు దోహదపడిందని చెప్పొచ్చు. ఆడియో కూడా లౌడ్గా ఉంది. అండ్ కొంచెం మనకేమవుతుందంటే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ ఉంటే బాగుండేది. బట్ వాట్ ఎవర్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఛార్జ్ చేస్తున్న దానికి దట్ ఈస్ ఫార్ ఎనఫ్ అని నేను అంటాను. ఈవెన్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ప్రీవియస్లీ ఎంఐ టీవీస్ అన్నిటిలో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే దీన్ని పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేశాను, సో మళ్ళీ దీన్ని పవర్ ఆన్ చేయాలి అన్నట్లయితే కనుక మళ్ళీ ఇది బూట్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకునేది. కానీ ఇప్పుడు మనకి ఈ క్విక్ అవేక్ ఆప్షన్ ఇచ్చారు చూసారా, సో
దీనివల్ల జస్ట్ మీరు కేవలం 3 సెకండ్స్లో మాత్రమే మీరు మీ టీవీని అయితే బూట్ చేసుకోగలరు. సో ఇదైతే ఫ్యాంటాస్టిక్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ వాల్ మౌంట్ అడాప్టర్ దగ్గర ఉన్నటువంటి పవర్ని ఆఫ్ చేశారు అన్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉండేటువంటి పవర్ ఆఫ్ ఏదైతే ఉందో ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను. సో ఇలా బూట్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది చాలా ఫాస్ట్గా మనకు బూట్ అవడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ మీరు పవర్ అడాప్టర్ని కనుక రిమూవ్ చేసేసారు అన్నట్లయితే, అంటే పవర్ ప్లగ్ని రిమూవ్ చేసి మళ్ళీ బూట్ చేశారంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అంటే రెగ్యులర్ ఎంఐ టీవీ ఎట్లా బూట్ అవుతుంది అలాగే బూట్ అవుతుంది. సో స్టాండ్ బై నుంచి రెగ్యులర్గా మళ్ళీ మనకి నార్మల్ స్క్రీన్ రావడానికి మాత్రం చాలా ఫాస్ట్గా బూట్ ఈ ఆప్టిమైజేషన్ అయితే ఫెంటాస్టిక్. సో ఇది కూడా నాకు ఒక ప్రో ఎలిమెంట్ అనిపించింది. సో ఇంతకు ముందు ప్రీవియస్ కంపారిడ్ వర్షన్స్ కన్నా కానీ. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, దీంట్లో అడిషనల్ గా మనకి కిడ్స్ మోడ్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కిడ్స్ మోడ్ ఆప్షన్ సహాయంతో డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే మీ టీవీని అయితే మీరు లాక్ చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఉంటారు, సో వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయడానికి కూడా సపరేట్ ట్యాబ్ తో పాటుగా మనము టీవీని కావాలంటే టీవీని లాక్ చేసుకోవచ్చు, యాప్ని కావాలంటే యాప్ని లాక్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే కనుక మనకి అసలు హోల్ స్మార్ట్ ఫీచర్స్ అన్నిటిని కూడా లాక్ చేసుకోవాలన్నా లాక్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో టోటల్ మనకి టీవీ మీద కంట్రోల్ ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక దీనికి సంబంధించినటువంటి వ్యూయింగ్ యాంగిల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, వ్యూయింగ్ యాంగిల్లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో అప్ టు 172 డిగ్రీస్ దాకా మీరు ఎనీ యాంగిల్లో చూసినా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, నెగిటివ్ షేడ్స్ లేకుండా మీరు టీవీని అయితే వాచ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 9 ఆపరేటింగ్ సిస్టమ్ తో రావడంతో పాటుగా మనకి ఫ్యూచర్ వచ్చేటువంటి మరికొన్ని 2 అప్డేట్స్ కూడా సపోర్ట్ చేయడం, అండ్ అట్ ద సేమ్ టైం ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్, ముఖ్యంగా ఎవరైతే ఈ యాప్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న కంటెంట్ వెతుక్కోవటం ఇష్టపడరో వాళ్ళకి ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక వరం అనే చెప్పుకోవచ్చు. సో హోల్ ఓవర్ ద ప్లాట్ఫామ్ మొత్తం మీద మీకు కంటెంట్ అనేది సెర్చ్ చేసి మీకు కావాల్సినటువంటి కంటెంట్ ఆ అప్లికేషన్ తో స్ట్రీమ్ అవటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ గురించి చూసాం. ఇక దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి కూడా మనం చూసేద్దాం. సో మొదటిగా ఇది వచ్చేటప్పటికే స్టిల్ ఇప్పటికీ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ తోనే మనకు రావడం అయితే జరుగుతుంది. సో అదే సేమ్ AMLogic కి సంబంధించినటువంటి 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్, అలాగే 1 GB ఆఫ్ ర్యామ్, అలాగే 8 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. అట్లీస్ట్ నేను ఈ హొరైజన్ సిరీస్ లో అయినా కానీ వీళ్ళు 1.5 GB లేదా 2 GB ప్రొవైడ్ చేసి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని ప్రొవైడ్ చేస్తారని చెప్పనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు సేమ్ ఓల్డ్ తీసుకొచ్చారు. అంటే ఎంతగాడికి వీళ్ళు ఈ డిజైన్ అలాగే ప్యానల్ అయితే అప్గ్రేడ్ చేస్తారు, కానీ లోపల ఉండేటువంటి హార్డ్వేర్ ఇంటర్ఫేసెస్ అయితే సేమ్ యాజ్ యూజువల్. మీకు బ్యాక్ సైడ్ కూడా 3 HDMI పోర్ట్లు, అలాగే 2 USB పోర్ట్లు, స్టాండర్డ్ RF జాక్, ఇవన్నీ కూడా వెరీ కామన్ గానే ఉండడం జరుగుతుంది. సో మెయిన్ PCB ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు వివిడ్ ఇంజిన్ టెక్నాలజీని కొత్తగా యాడ్ చేశారు. అంతే, ఇక ఆపరేటింగ్ సిస్టంలో ఆప్టిమైజ్ చేశారు. ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా ఓల్డ్ దానికి ఈక్వల్ గానే ఉన్నాయి. అట్లీస్ట్ వీళ్ళు హార్డ్వేర్ ఇప్పటికైనా అప్గ్రేడ్ అయ్యి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, అఫ్ కోర్స్ దీంట్లో ఉండేటువంటి ఆడియో టెక్నాలజీ అయితే టూ గుడ్ కాదంటలేదు, కానీ ఇది లౌడ్ ఉంది కానీ క్వాలిటీ అయితే లేదు. అంటే కొంచెం క్రిస్టల్ క్లియర్నెస్ అని అంటారు చూసారా, అవి. సో ఎప్పుడైతే మనము హై వాల్యూమ్ పెంచుకుంటూ ఉంటామో అబౌండ్ 75% తర్వాత మనకి కొంచెం అక్కడ క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. వాయిస్ డీటెయిలింగ్ అనేది మిస్ అవుతుంది. బిలో 75% ఓకే, ఆడియో ఇస్ టూ గుడ్. సో ఇది కూడా వీళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, వెరీ పూర్ సర్వీస్ దేర్ ఆఫ్టర్. అంటే మనం టీవీ కొన్న తర్వాతనే మనం చెప్పుకోవచ్చు. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ప్లే అయితే ప్యానల్ పగిలిపోయింది. దీని గురించి నేను ఆన్లైన్లో ఒక కేసుని అయితే రిజిస్టర్ చేశాను. సో ఇంతవరకు దెర్ ఈజ్ నో ఎనీ కాల్ ఫ్రమ్ దేర్ అండ్ ఆల్మోస్ట్ 2 days అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టిల్ వెయిట్ చేస్తున్నాను, దాన్ని అయితే ఫాలోఅప్ చేయట్లేదు. అసలు వీళ్ళు ఎన్ని రోజులకి రెస్పాండ్ అవుతారో చూద్దామన్న ఉద్దేశం తోటి. ఈవెన్ చాలా మంది దగ్గర నుంచి నేను కామన్ కంప్లైంట్స్ వింటున్నాను, ఎందుకంటే మన వీడియోస్ కింద కామెంట్ చేస్తుంటారు. టీవీ పర్చేజ్ చేశాను, వారం 10 రోజుల తర్వాత వస్తున్నారు, ఆ లోపల ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయితే రిటర్న్ పాలసీ ఎండ్ అవుతుంది కదా, అలాంటప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నచ్చినప్పుడు లేదా ఏదైనా ఇష్యూస్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో వీళ్ళ సర్వీస్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఈ టీవీ సెగ్మెంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, టీవీ కొన్న తర్వాత మనం ఇమ్మీడియట్గా దాన్ని ఓపెన్ చేసి అది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాం. సో ఆ హరీకే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తూ ఉంటాము. సో వీళ్ళ సర్వీస్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయన్నట్లయితే త్వరగా రిజాల్వ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో సర్వీస్ సెగ్మెంట్లో అయితే మాత్రం
కొంచెం బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. 13,500 రూపాయలకి ఈ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, సో ఒక 500 రూపాయలు ఎక్స్ట్రాగా మీరు పే చేస్తున్నందుకు ఇక్కడ స్లిమ్ అండ్ స్లీక్ బెజల్ అండ్ అట్ ద సేమ్ టైం న్యూ డిజైన్ అలాగే వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ దానికి దీనికి హార్డ్వేర్ పరంగా అంటే ర్యామ్ అండ్ రోమ్ ఇట్లాంటి వాటిల్లో చూసారన్నట్లయితే కనుక ఒక వివిడ్ ఇంజిన్ అలాగే ఇంటర్నల్ ర్యామ్స్ ఇవన్నీ కూడా మనకు సేమ్ గానే రావడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ అపార్ట్ ఆఫ్ దిస్ మీరు రియల్మీ అలాగే వన్ ప్లస్ ని కూడా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ మూడిటిల్లో కనుక నేను ఒక బ్రాండ్ ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ నేను ఎంఐనే చూస్ చేసుకుంటాను. దీనికి కూడా రీజన్ ఏంటి అంటే ఇందులో నాకు ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది అలాంగ్ విత్ ద ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, వేర్ అందులో నాకు ప్యాచ్వల్ ఓఎస్ అయితే రాదు. సో ప్యాచ్వల్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏ కైండ్ ఆఫ్ క్లబ్బింగ్ ఆఫ్ ఆల్ యాప్స్ అని చెప్పుకోవచ్చు. అంటే కేటగిరీ వైజ్ గా మనం చాలా సింపుల్ గా మనం చూడాలనుకుంటున్నటువంటి కంటెంట్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కార్డ్ ఆఫర్స్ తో ఒకవేళ ఇది మనకు కొంత ప్రైస్ తక్కువగా వచ్చినా కానీ అలాంటప్పుడు కూడా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక ప్రైజే మ్యాటర్, నాకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇట్లాంటివన్నీ పెద్దగా కన్సిడర్ చేయను అని అంటే వేర్ మీరు దీంట్లో భాగంగా మీరు రియల్మీ కూడా కన్సిడర్ చేయొచ్చు అండ్ వన్ ప్లస్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఆ రెండింటిని కూడా నేను విన్నాను. సో వీటిల్లో కూడా మీరు రియల్మీ చూడండి, అక్కడ 24 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ డాల్బీ డిజిటల్ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. ఇక 43 ఇంచెస్ విషయానికి వచ్చారు అన్నట్టయితే 43 ఇంచెస్ అయితే ఖచ్చితంగా వీళ్ళు ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. సో 22,500 రూపాయలు. మీకు అదే ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్యూ అనేటువంటి బ్రాండ్ లోకి వెళ్ళారు అన్నట్టయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఓన్ బ్రాండ్, మీకు సుమారుగా 22,000 రూపాయలకి 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ వస్తుంది. వేరే ఇక్కడ ఎంఐలో వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ మాత్రమే రావడం జరుగుతుంది. మీరు ఐఫాల్కన్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 1,500 రూపాయలు వేసుకుంటే అంటే 24,000 రూపాయలకి మీకు అక్కడ 4K టీవీ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఐఫాల్కన్ కూడా టీసీఎల్ సబ్ బ్రాండే కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఈ ఐఫాల్కన్ లో 43 అనుకుంటా మనకు ఒక 43 5K ఏదో ఉంది మోడల్. సో అది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది. సో అది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టీవీ ఇన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్. ఇక ఇదే సెగ్మెంట్ లోనే మీరు కొడాక్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మీకు 24,000 రూపాయలను రావడం జరుగుతుంది. సో ఈ 43 ఇంచెస్ టీవీ ఏదైతే ఉందో మనకి 22,500 తీసుకొచ్చారు. దీన్ని అప్రాక్సిమేట్లీ 21,000 రూపాయలు తీసుకొచ్చుంటే పర్ఫెక్ట్ ప్రైస్ అయి ఉండేది. సో దీంట్లో ఒక 1,500 రూపాయలు అడిషనల్ గా ఛార్జ్ చేస్తున్నారని నేను చెప్తాను. దానికి ఇంకో 1,500 రూపాయలు మీరు అడిషనల్ గా యాడ్ చేసుకున్నారంటే మీకు అక్కడ 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ వస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ గా కూడా మీరు ఉండడం జరుగుతుంది. ఇక ఫైనల్ గా అసలు ఈ టీవీ ఎలా డ్యామేజ్ అయిందనే విషయానికి వచ్చారంటే మీకు గుర్తుందా, మొన్న నేను ఆంక్యోకి సంబంధించిన ఒక హోమ్ థియేటర్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. దానికి సంబంధించి నేను కెమెరా షూట్ చేసినప్పుడు దీన్ని నా డిస్ప్లే కింద యూజ్ చేశాను. అంటే కెమెరా నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ HDMI కేబుల్ దీనికి కనెక్ట్ చేశాను. సో పొరపాటున నేను ఆ కెమెరా ట్రైపాడ్ హైట్ అడ్జస్ట్ చేస్తున్నప్పుడు ఈ కేబుల్ దీనికి టచ్ అయ్యి ఇలా డైరెక్ట్గా ఏవి రిసీవర్ మీద పడిపోవడం అయితే జరిగింది. కరెక్ట్ ఈ ఎడ్జ్ కార్నర్లో దాని కార్నర్ అదంతా కూడా మనకి ఐరన్ బిల్డ్తో వస్తుంది కాబట్టి దానివల్ల ఇదైతే డ్యామేజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మొన్నటిదాకా అయితే నేను టీవీని యూజ్ చేశాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. దీని గురించి కూడా నేను ఆల్రెడీ ఎంఐకి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిక్వెస్ట్ అయితే రేస్ చేశాను సర్వీస్ కోసం అని చెప్పి. అదే నేను ఇందాక చెప్పాను, స్టిల్ నాకైతే 2 days అవుతున్నా ఎవరు కాంటాక్ట్ అయితే కాలేదు. సో వీళ్ళ సర్వీస్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ హొరైజాన్ సిరీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే. ఇకపోతే ఈ ప్రొడక్ట్స్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. That's all for today. This is Vasu signing off. Have a great day.